తర్వాత ఇవాళ ఎవరో ఒక కోడ్ పంపించారు. అంటే ఒక్కొక్క భగవద్గీతలో ఉన్నటువంటి 18 చాప్టర్లలో ఒక్కొక్క చాప్టర్లలో నుంచి ఒక్కొక్క సెంటెన్స్ తీసి 18 పాయింట్స్ చెప్పి ఇదంతా ఫార్వర్డ్ చేయండి అని చెప్తున్నారు. మనకి ఎంతసేపటికి ఫార్వర్డ్ మీద ఇంట్రెస్టే తప్ప విషయాన్ని అవగాహన చేసుకునేటువంటి ఇంట్రెస్ట్ ఎంత ఉంది అనేది ఎవరికి వాళ్ళు గ్రహించుకోవాలి. మనకి ఎవరైనా పంపించారు, ఎందుకు పంపించారు, దాని ముందు మనం అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకున్న తర్వాత పర్వాలేదు ఇది వర్దీనా కాదా అనుకున్నప్పుడు సరే అది వేరే విషయం. కాకపోతే ఎంతసేపటికి ఫోకస్ ఏంటి, 1,00,000 మందికి ఫార్వర్డ్ చేయి, 1,00,00,000 మందికి ఫార్వర్డ్ చేయి, 2 కోట్ల మందికి ఫార్వర్డ్ చేయి. ఎందుకు విషయాన్ని అర్థం చేసుకోవాలి కదా. ఏం చెప్పాడు భగవద్గీతలో నిజం చెప్పాలంటే 18 చాప్టర్లలో కూడా 18 చాప్టర్లలో చెప్పింది కాన్సెప్ట్ కనుక అర్థం చేసుకుంటే ఒక జ్ఞానం గురించే చెప్పాడు. ఎక్కడుంది ఆ జ్ఞానం? మన మనస్సే. అంతే కదా. ఇప్పుడు నా శరీరం ఉంది, క్షేత్రజ్ఞ యోగం అని 13వ చాప్టర్ నుంచి మొదలుపెట్టి 18 వరకు జ్ఞానం గురించి చెప్పాడు. 1 నుంచి 6 వరకు కర్మయోగం గురించి చెప్పాడు. 6 నుంచి 7 నుంచి 13 వరకు 12 వరకు ఏం చెప్పాడు? భక్తి గురించి చెప్పాడు. అల్టిమేట్గా అన్నీ చెప్పింది ఏంటి? నీ మనసును తీసుకెళ్ళి ఒక విషయాన్ని మీదకి తీసుకురా. మనస్సును దుఃఖపడేట్టు చేసుకోవాకు. మనసును అనవసర విషయాల మీద కనుక ఫోకస్ పెట్టావు అంటే నీ దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి డ్రైన్ అయిపోతుంది. ప్రాణశక్తిని నువ్వు రిజర్వ్ చేసుకో. నువ్వు ప్రాణశక్తిని రిజర్వ్ చేసుకోవాలంటే నీ ఎమోషన్ బ్యాండేజ్ తగ్గించుకోవాలి. ఎమోషన్ బ్యాండేజ్ ఎందుకు? నీ ఎమోషనల్ బ్యాండేజ్ ఎందుకు వస్తుంది? నాది అనుకున్నప్పుడు నువ్వు అనుకున్నట్టు జరగకపోతే కోపం వస్తుంది. కొంచెం ఉదారంగా ఉండు. లోపలికి నిన్ను నువ్వు పరిశీలించుకో. నువ్వు ఎక్సర్సైజ్ చెయ్యి, లేకపోతే నువ్వు దాన్ని ఏమంటారు, నేను నీటి తత్వం చేసుకోవాలి అంటే నిన్ను నువ్వు తపస్సులాగా మార్చుకో. విషయాన్ని అర్థం చేసుకుంటావు. ఆటోమేటిక్గా ఏంది, అన్ని సమస్యలకు మూలం ఈ కోరిక భయం అనేటువంటి అవగాహన అవుతుంది. కోరిక భయం తగ్గిన తర్వాత ఎక్కడో భగవతత్వం లేదు, నా దగ్గర ఏముందనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహిస్తావు. ఏది స్పర్శ. ఆ తర్వాత నీ వైఖరి ఎలా ఉంటుంది? అంటే వండర్ఫుల్గా ఉంటుంది. వైఖరి అంటే నీ స్వభావం, నీ ప్రవర్తన, నీ మన వ్యవహారం అంతా. ఎప్పుడైతే నీకు స్వార్థం తగ్గిందో, నన్ను నేను తెలుసుకోవాలి, నేను నేర్చుకోవాలి, విషయాన్ని అర్థం చేసుకోవాలి అనుకుంటావో ఆటోమేటిక్గా ఎమోషనల్ బ్యాండేజ్ అంతా డౌన్ అవ్వడం మొదలు పెడుతుంది. ఎమోషనల్ బ్యాండేజ్ ఎప్పుడైతే తగ్గుతుందో నీ దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి అంటే డ్రైన్ కాకుండా అది పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, నీ దగ్గరకు వచ్చేది నీ ఆలోచన శక్తి అంతా కూడా నీకు అనుగుణంగా నువ్వు ఎలా డెవలప్ అవ్వాలి అనేటువంటి విషయం కానీ, నీ ముందున్న వాతావరణం కానీ, నీ మనుషులు కానీ వస్తుంది. అంటే మరి దానికి రావాలంటే మనం ఏం చేయాలి? అర్హత సంపాదించుకోవాలి. అర్హత అంటే చాలామంది ప్యూర్గా ఏంటి ప్యూరిటీ అంటే మన ఆలోచనలో ఉన్నటువంటి కుజించుకున్నటువంటి మనస్తత్వాన్ని తీసేసి ఆలోచన విశాలంగా చేసుకొని ఉన్నదంతా భగవతత్వమే కదా అనేటువంటి విషయం నీవు ఎప్పుడైతే పెట్టుకుంటావో భౌతికంగా కనపడుతున్నటువంటి ఏ విషయానికి తొణకవు, బ్యాలెన్స్గా ఉంటావు, సమత్వ స్థితికి వస్తావు. చివరికి అది నువ్వేననేటువంటి విషయాన్ని గ్రహించడం జరుగుతుంది అనేటువంటి